దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 19వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ గురించి చెప్పి ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఈ విధంగా నైమిషారణ్యమునందున్న మునులందరూ కూడా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి అడుగుతూ ఉన్నాడు. అంటే నిన్నటి అధ్యాయంలో చెప్పుకుందాం కదా, శంఖచక్ర అలంకార భూషితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నిజరూపం ధరించి నైమిషారణ్యానికి వచ్చాడని, ఆ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కథ ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఓ దీనబాంధవ, వేదవేద్యుడివని, వేదవ్యాసుడివని, అద్వితీయుడివని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులందరి చేత సర్వదా పూజింపబడేవాడువని, నిత్యుడివని, సత్యుడివని, నిరాకారుడివని, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడుగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రులవేయి. ఓ దయామయ, మేమీ సంసారబంధము నుండి బయటపడలేకుంటుమి, మమ్ముద్ధరింపము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు గోచరుడు అవుతూ ఉంటావు, హృద్గోచరుడు అవుతూ ఉంటావు. ఓ గజేంద్ర రక్షగా, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రములు చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనంలో నేను ఎంతవరకు కూడా సంతోషించాను. నీకిష్టమైనటువంటి వరమును కోరుకొను అని పలికాడు. అంతటి జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుని కాలేక శ్లేష్మములో పడిన ఈగవలే కొట్టిమిట్టాడుతూ ఉన్నాను. కనుక నీ పాద పద్మములపై నీ నా ధ్యానం ఉండున్నట్టుగా నన్ను అనుగ్రహించు, మరి ఏది నాకు అక్కర్లేదు అని వేడుకొన్నాడు. అంతటి శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధ, నీ కోరిక ప్రకారం అట్లనే వరమిస్తాను. అదీను కాక మరొక వరం కూడా కోరుకొను, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచూ ఉన్నారు. అట్టివారు పాపములు పోవుటకు ఒక వ్రతమును కల్పిస్తూ ఉన్నాను. ఈ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును, సావధానుడివై ఆలకించు అని శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నాడు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషపైపై పవలిస్తూ ఉంటాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు. ఈ కాలంలో చేసేటువంటి వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరమగు. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు కూడా నశించి వారు నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాసమునందు వ్రతమును చేయని వారు నరక కోపమున పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింపవలేను. దీని యొక్క మహత్యము గురించి తెలియజేస్తూ ఉన్నాను. వ్రతము చేయని వారి బ్రహ్మహత్యాది మహాపాతములు కూడా కలుగుతాయి. వ్రతము చేసిన వారికి జన్మచర వ్యాధుల వలన కలిగేటువంటి బాధలు ఉండవు. దీనికి నిమిత్తముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలుగు శాకములను అంటే కూరగాయలను, శ్రావణ శుద్ధ దశమి మొదలుగు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుడికే నేనిట్లు నిద్రలో ఉన్నట్టుగా చేస్తాను. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధుల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రం కేకి శేషపానుపు మీద పవలించాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస మహత్యం గురించి ఉపదేశించాను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభుడుకు తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కావున ఈ యొక్క వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునీశ్వరులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్ళారు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పడం జరిగిందట. ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగించారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఈ సమాచారాన్ని అందజేయండి. స్వస్తి.